నమస్కారం. నా పేరు రఘువర్మ, చంటి, జనసేన కావడి. గౌరవనీయులైన కాపు పెద్దలకు, కాపు సోదరులకు, సోదరిమణులకు, కాపు యువతకు నమస్కారం అండి. నాకు మన కాపు కులం గురించి తెలిసిన దగ్గర నుంచి మన కాపు కులం వెనకబడి ఉంది, కాపు కులం ఒక అడుగు ముందుకు వేయాలని తెలిసి నన్ను పెద్దలు ప్రేరేపించినప్పటి నుంచి మన కాపు కులం కోసం అయితే నేనైతే పనిచేస్తా ఉన్నాను. అనేక సంస్థల్లో కూడా, మన కాపు సంస్థల్లో కూడా అనేక పదవులు చేశాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతం కోసం పనిచేస్తూ వస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మాట మేరకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం మన సొంత డబ్బులతో, మన ఇంటి నుంచి సొంత డబ్బులు తీసుకెళ్లి పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా మన కాపు సోదరులకు, సోదరిమణులకు ఎవరికి ఏ ఇబ్బంది అయినా అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే, ఎక్కడ అయినా సరే, అది మన ఊరైనా మనకి నేను అందుబాటులో ఉంటే వాళ్ళకి నా సహకారాలు అందిస్తూ వచ్చాను. ఇక్కడే కాదు, నేను ఇతర రాష్ట్రాలలో కూడా చాలా సహకారాలు ఇచ్చాను మన కాపు కులం నుంచి. రీసెంట్ గా నేను జనవరిలో నాది వచ్చిన వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో మన కాపు కులస్తుల పిల్లలకు ఫీజులు కడతానని చెప్పాను. అయితే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. నేనేదో చాలా తక్కువ మంది అవుతాను, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది అవడం వల్ల నేను అందరికీ సాయం చేయలేకపోయాను. నేనేదో అందరూ మధ్యతరగతి వాడిని, మనందరూ మధ్యతరగతి వాళ్ళం, అదేవిధంగా నేను మధ్యతరగతి వాడిని. కానీ ఆ రోజు నుంచి నా మనసులో ఒకటి మిగిలింది, మనం అందరూ ఎందుకు ఇంతలా వెనకబడి ఉన్నామంటే మనకి ఇంతవరకు రాజ్యాధికారం అనేది రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని మన బలం చూపించాలి, మన కాపు కులం ఎదుగుదలకు తోపడాలని శాశక్తులా ప్రయత్నిస్తూ 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తూ డొక్కా సీతమ్మ గారి అవగాహన సూత్రం, అనేక రకాల కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం మరియు స్కూల్ స్టేజ్ ఖాళీ వండు, 10th క్లాస్ ఎగ్జామ్స్ చదివే పిల్లలకు ఫీజులు, ఇలాంటివి అనేక కరుతులు ముందుకు వచ్చాను. కానీ 2024లో మన కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి కావేరి కృష్ణారెడ్డి గారు ప్రకటించారు. ఆయన తప్పని నేను అన్ను, మరి ఆయన తప్పు ఆయన చుట్టూ ఉంటూ ఒక కోట నిర్మించుకున్న జనసేన నాయకుల తప్పు తెలియట్లేదని పూర్తిగా జనసేన పార్టీని కావలిలో కనుమరుగైన పరిస్థితికి తీసుకొచ్చారు. జనసేన పార్టీ మీరు గమనించండి, మన వార్డులో చాలా తక్కువ శాతం మంది జనసేన కండవలు వేసుకొని ప్రచారం చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఒకటి కూడా లేకుండా కేవలం టీడీపీ సిద్ధాంతంతోనే ముందుకెళ్తా ఉన్నారు. పొత్తు అంటే రెండు పార్టీలు కలిసి వెళ్ళడం, కానీ ఇక్కడ ఏకగ్రీవంగా ఒకటే వెళ్తా ఉన్నారు. కొంతమంది జనసేన నాయకుల రాజకీయం వల్ల మన జనసేన పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి నేను ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి జనసేన పార్టీ కనుమరుగైతే మన కాపు కులస్తులం కూడా కనుమరుగైనట్టే అని భావించి ఒక అడుగు ముందుకు వేసి జనసేన పార్టీ బలం కావలిలో ఎంత ఉంది, జనసేన పార్టీ తలుచుకుంటే ఏం చేయగలరు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ ఓటర్లు ఎంత సంఖ్యలో ఉన్నారు, కాపు కులం యొక్క ఐక్యత ఎంత గట్టిగా ఉంది అనేది నిరూపించడం కోసం ఈరోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ అయితే వేస్తున్నాను. కాబట్టి మన కాపు కులస్తులందరూ ఐకమత్యంగా, మన కాపు కులస్తుడైన మనలో ఒకరు, మన ఇంట్లో పిల్లవాడైన నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ఓటుతో బలపరిచి కాపు బలం ఎంత ఉందో నియోజకవర్గంలో నిరూపిస్తారని గట్టిగా నమ్ముతూ ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కాపుల ఓట్ బ్యాంకు దాదాపు 27,000 ఉంది. అందులో యువత ఓటింగ్ 7,600 చిల్లర ఉంది. ఈ 7,600 చిల్లరలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీని బలం చేకూర్చే విధంగా, కాపుల ఐక్యత చాటి చెప్పే విధంగా ఓటు వేస్తారని నమ్ముతూ ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. మీ వారిగా నన్ను ఆశీర్వదించండి. ఈ అఖండమైన, ఈ అతి విలువైనటువంటి ఓటు మన వారైన చంటికి వేసి మన కాపుల ఐక్యత చాటి చెప్పకుండా కోరుకుంటాం.